భరోసా ఇచ్చారు. మీ కుటుంబాన్ని మేమున్నాం, అన్ని రకాలుగా ఆడుకుంటాం, అన్ని రకాలుగా మీ కుటుంబాలుగా మీ దానికి నేనున్నానమ్మా, నేను ఒక పెద్ద కొడుకు మీకున్నానని ఆయనకు భరోసా ఇచ్చారండి. ఆ భరోసాని ఆ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారో వాళ్ళకి 100 కోట్లతో సమానం సార్. మా జగన్ అన్న ఉన్నారు, మా జగన్ మాకు ఉన్నాడు, మా కష్టం సుఖం వచ్చినా మా జగన్ మాకు ఆదుకుంటాడన్న భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్. నేను ఒకటే చెప్తాను సార్, ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళని బ్లేమ్ చేయట్లా. అసలు మీరు కూడా గోడతో ఇది గొడ్డల వరకు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. రేపున సభలు పెడతాం సార్, రాజకీయ సభలు పెడతాం సార్, రాజకీయ ర్యాలీలు పెడతాం సార్, జనాలు వస్తారు సార్, తొక్కిస్తారు సార్, చనిపోతారు సార్. దాన్ని మీరు ఎందుకు కాంట్రవర్ట్ చేస్తూ ఉన్నారు? అలాగే చంద్రబాబు నాయుడు జీవితాంతో జైల్లో పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారి వల్ల కేవలం ఆయన ప్రతి సభల వల్ల ఆయన చేస్తూ క్లియర్ చేసిన వల్ల పశువుల గట్లు చిరిపిన వ్యక్తుల వల్ల 60 మంది చనిపోయారు సార్. మరి ఆయన జీవితం జైల్లో పెట్టాలా? మీరు అలా మాట్లాడినప్పుడు ఏముంటుంది? ప్రతి ఒక్కరి మీద అటువంటి కేసులు పెట్టిందని ప్రతి ఒక్కరు మాట్లాడతారు సార్. మీరు కాంట్రవర్సీ చేసి వాళ్ళ పుష్కరాలప్పుడు 39 మంది చచ్చిపోయారు. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో ఒక అద్భుతమైన ఏదో చేయాలనుకున్నారు, అయ్యవారిని చేయబోతే అది కాస్త కోత అయిపోయింది. సరే, దాంట్లో 39 మంది ప్రాణాలు పోయినాయి. సోమయాజుల కమిషన్ వాళ్ళు వేశారు, వాళ్ళు తొక్కిపెట్టారు. మీరేం చేశారండి 5 ఏళ్ల పాటు? ఆ సోమయాజుల కమిషన్ బూజు దులిపారా? ఆ రిపోర్ట్ బూజు దులిపారా? మీరేం చేశారు? మీ డీజీ విజిలెన్స్ గౌతమ్ సవాంగ్ తర్వాత మీరు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని డీజీపీని చేశారు. ఆయన ఏం చేశాడు? క్షుద్ర పూజలకు సంబంధించిన రిపోర్ట్ ఆయనే ప్రిపేర్ చేశారు. మస్తన్నావు గారికి తెలుసు ఇదంతా. ఏమైనా అవన్నీ మీ 5 ఏళ్ళు ఎందుకు ఆ రిపోర్ట్లు బయట పెట్టలేపారు? మీ ఫెయిల్యూర్ కాదా అది? మీ ఫెయిల్యూర్ కాదా అడుగుతున్నాను, చెప్పండి లక్ష్మణరావు గారు. చాలా మంచి ప్రశ్న అడిగారు వాసుదేవ్ గారు. ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం. అదే అడుగుతున్నా అసలు ఆ రిపోర్ట్ లో ఏముందో బయటకు రాలేదండి. ఆ రిపోర్ట్ లో ఏముందో బయటకు చాలా వాల్యుబుల్ పాయింట్ అండి, చాలా వాల్యుబుల్ పాయింట్ రైట్ చేశారు, చాలా మంచి ప్రశ్న రైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఈ శుక్ర పూజల గురించి కానీ జరిగినటువంటి విషయాన్ని కానీ బయటకు పెట్టుంటే ఈ రోజున కూటమి నేతలకి కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు 124 సీట్లు కాదండి, డిపాజిట్లు కూడా అప్పుడు 0తో ఓడిపోయారు. మీరు అన్నదాన్ని మీరు తప్పుపడ్డట్లా చాలా అక్కడ జరిగినట్టు కొన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అప్పుడు మరి చెడుపున్నది కారణమైనటువంటి చంద్రబాబు నాయుడికి నారాయణ కూడా అరెస్ట్ చేసుకుంటే, మన కందుకూరులో జరిగినటువంటి 9 మంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసుకుంటే, వీటన్నిటిని కూడా ప్రజల్లో మంచి పేరెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారండి, ఆయన నిజంగా తప్పు చేశారంటే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అని లైవ్ డిబేట్ లో మీరు చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏమండి, సోమయాజుల కమిషన్ రిపోర్ట్ ఏమన్నా ఇవాళైనా బయట పెడతారా మీరు? బోయపాటి శ్రీని ఎన్నేళ్ళు కాపాడతారు మీరు? తప్పకుండా సార్, వాళ్ళు ఎలాగో వాళ్ళ ఫెయిల్యూర్, అది వైసీపీ ఫెయిల్యూర్. మీరేమన్నా బయట పెడతారా ఆ కమిషన్ రిపోర్ట్? మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర 4-5 కీలకమైన నివేదికలు ఉన్నాయండి. మీ డీజీ విజిలెన్స్ ఎవరో నాకు తెలియదు. ఆయన ధైర్యం ఉంటే ఈరోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన అకృత్యాలు, అంతకుముందు 14-19 మధ్యలో మీరు కొన్నాళ్ళు కూటమిలోను కొన్నాళ్ళు ఇండిపెండెంట్గాను మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, ఇవన్నిటికి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. బయట పెట్టించండి. పారదర్శకం అంటారు కదా మీరు, కూటమి 164 పారదర్శకం, బయట పెట్టించండి. ఈరోజు మన లక్ష్మణరావు గారు అరిచి కంఠశ్వాస పెట్టుకున్న అంశాలని కూడా ఆలోచిస్తా ఉంటే ఇదెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదని బాధ ముచ్చట. అయితే కృష్ణ పుష్కరాల్లో కూడా మీరు అన్నట్టు 5 మంది చనిపోయారు. జగన్ గోదావరి బోటు బోల్తా విషయంలో 40 మంది చనిపోయారు వాళ్ళ సంఘటనలు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే 50 మంది చనిపోయారు. ఇలా చాలా వాళ్ళ సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఖచ్చితంగా విచారం చేస్తాం సార్, 100% అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా న్యాయం చేయాలి. అందుకే ప్రాణం పోయిన తర్వాత కూడా వాళ్ళకి సాయం చేయకపోతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాని మీద మీరు అన్నట్టు అసలు కమిషన్లు వేస్తున్నారు, విచారణ జరుపుతా ఉంది, కేసు నడుస్తా ఉంది కూడా. ఇవన్నీ పొరపాటులో భాగంగా కేసే నడవట్లేదండి. రిపోర్ట్ వాజ్ రెడీ ఆల్రెడీ. అది మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోయింది. అది బయట తీయండి. ఆయన తెలుసు, నాకన్నా ఎక్కువ మస్తన్న గారికి తెలుసు, అడగండి. నేను ఇంకా దూరం ఉన్నా, ఆయన తెలుసు. కొన్ని ఖచ్చితంగా అంటే చెప్పండి మస్తన్న గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు